హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ కూడా ఏం డిస్కస్ చేసుకుంటామంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఆల్రెడీ 2 స్టాండర్డ్ సిగ్నల్స్ చూసినాం. ఇవాళ ఇంకో 4 స్టాండర్డ్ సిగ్నల్స్ చూద్దాం. దీని తర్వాత ఇంకో 2 ఉంటాయి. సో స్టాండర్డ్ సిగ్నల్స్ అనేవి ఏంది ఇంతసేపు చెప్తున్నా అనుకోవద్దు, చాలా 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 ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క యూనిట్లో ఈ స్టాండర్డ్ సిగ్నల్స్ యూజ్ అవుతాయి. సో దీనికోసం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసిన క్వాలిటీ కంటెంట్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వీడియో ఫుల్ చూడండి. చాలా మందికి తెలుసు అనుకుంటారు స్టాండర్డ్ సిగ్నల్స్, కానీ దాంట్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో దానికోసమన్నా ఒకసారి చూడండి, ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకునే సిగ్నల్స్ అన్ని టైం డొమైన్లో మాట్లాడుకుంటాం, కంటిన్యూస్ టైం డొమైన్లో. మళ్ళీ డిస్క్రీట్ టైం డొమైన్లో కూడా ఇవే సిగ్నల్స్ మాట్లాడుకుంటాం. ఇంతసేపు చెప్పానండి డిస్క్రీట్ టైం డొమైన్లో, త్వరగా చెప్పేస్తా. సో ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునే సిగ్నల్స్ వచ్చేసి, ఫస్ట్ సిగ్నల్ వచ్చేసి రెక్టాంగులర్ సిగ్నల్, ఇంపార్టెంట్ సిగ్నల్ అనమాట. తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ అవుతుంది అన్నిట్లో. ఇంకా నేను చెప్పలేను ఇంపార్టెన్స్ అనేది, ప్రతి ఒక్క చోట ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి అని. సో రెక్టాంగులర్ సిగ్నల్ యొక్క జనరల్ ఫామ్ ఎట్లుంటుందిరా అంటే, రెక్టాంగులర్ సిగ్నల్ ఈజ్ ఏ రెక్ట్ ఆఫ్ t by tau is equals to 1 for mod t less than tau, 0 for mod t less than tau by 2, 0 for mod t greater than tau by 2. ఇది రెక్టాంగులర్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. ఏంటిది? సమ్ a into rect of t by tau is equals to 1 for mod t less than tau by 2, 0 for mod t greater than tau by 2. సో ఈ మీకు చూడగానే నాకు తెలిసి అంత క్లారిటీ వచ్చిండదు. సో గ్రాఫికల్ గా ఒకసారి చూద్దాం రెక్టాంగులర్ సిగ్నల్ ఎట్లుంటుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా మ్యాగ్నిట్యూడ్ అనేది ఏముంది? 1 ఉంది. సారీ, ఏ కాబట్టి ఏ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది ఏముంది? ఏ ఉంది. ఏ ఇంటర్వెల్లో ఫర్ mod t less than tau by 2. సో మీకు తెలిసిందేదే కదా, mod t less than tau by 2 అంటే దాని మీనింగ్ ఏంటిది? దిస్ ఇంప్లాయిస్ మైనస్ tau by 2 less than mod t less than tau by 2. ఇంతే కదా mod t less than tau by 2 అంటే. సో ఇది ఎట్లా వచ్చిందో మీకు అందరికి తెలుసు అనుకుంటా. సో ఎవరికన్నా తెలియదు అనుకుంటే చూడండి, mod t అంటే ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్ టీ కదా. సో ప్లస్ t less than tau by 2, ఇంకొకటి ఏమవుతుంది? మైనస్ టీ లెస్ దాన్ టౌ బై 2. సో మైనస్ అవతల పంపితే ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది. సో టీ గ్రేటర్ దాన్ మైనస్ టౌ బై 2. సో ఈ రెండింటిని కలిపి రాస్తే ఈ విధంగా వస్తుంది, మైనస్ టీ బై 2 మైనస్ టౌ బై 2 లెస్ దాన్ టీ లెస్ దాన్ టౌ బై 2. ఇక్కడ మాట్ టీ కాదు, సారీ, టీ మాత్రమే ఇది. సో దీని యొక్క గ్రాఫ్ గీసినట్లయితే టైం డొమైన్లో ఎట్లుంటుందయ్యా అంటే చూడండి. మైనస్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి మైనస్ టౌ బై 2, ఇక్కడ టౌ బై 2 ఉందనుకోండి. సో ఈ వీటి మధ్యలో మనకు యాంప్లిట్యూడ్ ఏముంది? ఏ ఉంది. సో దిస్ ఈజ్ సమ్ ఏ అనుకుంటే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. ఏంటిది? మైనస్ టౌ బై 2 టు టౌ బై 2 మధ్యలో ఏ. సో ఇంకా కంటిన్యూస్ సిగ్నల్ చేయాలి కాబట్టి ఇంకా మిగతా చోట్లలో ఏముంది? 0. సో ఇంకా ఈ ఇంటర్వెల్లో మాత్రమే 1 అంటే ఏ అంటే, ఇంకా మిగతా ఇంటర్వెల్స్ లో 0 అని ఇచ్చిండు చూడండి. సో 0 అంటే ఇంకేం చేస్తాం? ఈ విధంగా డ్రా చేసేస్తాం. సో ఇది ఒక స్టాండర్డ్ రెక్టాంగులర్ సిగ్నల్ యొక్క ఏంటిది? గ్రాఫ్. సో ఎప్పుడైనా సరే రెక్టాంగులర్ సిగ్నల్ ఇస్తే ఇది చూడండి, ఇక్కడ కింద ఇచ్చిన డినామినేటర్ ఏ విధంగా డివైడ్ అయింది? 2 పార్ట్స్ లో డివైడ్ అయింది, హాఫ్ హాఫ్. ఇది ఆరిజిన్ తీసుకుంటే ఈ రెక్టాంగులర్ సిగ్నల్ ఏముంది? స్టాండర్డ్ రెక్టాంగులర్ సిగ్నల్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఉంది. సో ఇట్ సైడ్ ఎట్లుందో ఇట్ సైడ్ కూడా అదే విధంగా ఉంది, ఓకేనా? ఇది మనకేంటిది? రెక్టాంగులర్ సిగ్నల్. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ లోకి వస్తే ఏరియా ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఎంత? సో ఏరియా అంటే ఏంటిది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏందయా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంతే కదా. సో ఎంత ఇది? లెంత్ అంటే ఎంత ఉంది మనకి? ఏ ఉంది. ఏ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎంత ఉంది? మొత్తం ఇది 0 to tau by 2 ప్లస్ 0 to tau by 2 అంటే tau by 2 ప్లస్ tau by 2 టౌ అయింది. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఏ రెక్ట్ ఆఫ్ టీ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఏ ఇంటూ టౌ. సో సింపుల్ గా ఏరియా ఇచ్చేసినప్పుడు
ఇక్కడ ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై టైం ఇంటర్వెల్ 2 మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, a ఇంటూ టౌ వస్తుంది. ఇప్పుడు యూనిట్ రెక్టాంగులర్ సిగ్నల్ అంటే ఏమవుతుందంటే ద రెక్టాంగులర్ సిగ్నల్ ఫర్ విచ్ ఏరియా ఈజ్ 1 ఈజ్ నోన్ యాజ్ యూనిట్ రెక్టాంగులర్ సిగ్నల్. సో ఏరియా 1 రావాలంటే నీకేం కావాలా, సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే యూనిట్ రెక్టాంగులర్ సిగ్నల్ అంటున్నా కదా. ఏరియా 1 రావాలంటే నీకేం కావాలా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలా, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలా. సో అప్పుడు జనరల్ ఫార్ములా రాస్తే యూనిట్ రెక్టాంగులర్ సిగ్నల్కి ఈ విధంగా. సో ఏమైతుంది, 1 ఇంటూ రెక్ట్ ఆఫ్ t by 1. సో యూనిట్ రెక్టాంగులర్ సిగ్నల్ ఇస్ నథింగ్ బట్ రెక్ట్ ఆఫ్ t. సో దీనికి మనం గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందా అంటే ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే ఏంటిది 1 ఉన్నట్లు. సో 1 ఎట్లా డివైడ్ అవుతుంది, 1/2, అదే -1/2 1/2లో డివైడ్ అవుతుంది. ప్రతిసారి మనకి ఇట్లా ఇచ్చినప్పుడు అంతా ఇంకా చూసుకోవాల్సిన అవసరం లే, మార్టీ లెస్ ఇదంతా డెఫినేషన్ రాసేసి మార్టీ లెస్ దాన్ టౌ/2 అవసరం లే. జస్ట్ రెక్టాంగులర్ సిగ్నల్ ఇస్తానే దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏ అయిపోతుంది, దాని యొక్క ఇంటర్వెల్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే విడ్త్ ఇచ్చినాడో దానికి 2 ఈక్వల్ హాఫ్స్ లో డివైడ్ చేస్తాం, అంటే -τ/2 టు టౌ/2. సో ఇదే విధంగా ఇక్కడ 1 ఉందంటే -1/2 నుంచి 1/2కి మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎట్లా గీస్తాం, ఈ -1/2 టు 1/2 మధ్యలో 1, మిగిలినది 0. ఇది ఒక రెక్టాంగులర్ సిగ్నల్ యొక్క ఏమంటారు డెఫినేషన్ అనండి, లేదంటే కాన్సెప్ట్ అనండి. అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని రెక్టాంగులర్ ఫంక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని యొక్క గ్రాఫ్లు గీద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ఎట్లంటే 5 రెక్ట్ ఆఫ్ t/8 యొక్క గ్రాఫ్ గీయండి. సో చూడంగానే మనకి ఏమైపోవాలా, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇచ్చినాడు. సో ఈక్వల్ పార్ట్స్లో అంటే -4 to 4. సో -4 నుంచి 4 మధ్యలో ఉండాలి మనకి యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు. సో యాంప్లిట్యూడ్ అనేది 5. సో మిగతాది ఏమైపోతుంది, 0 అవుతుంది. ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇది ఈ రెక్టాంగులర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. దీని ఏరియా ఎంత అంటే 5 into 8. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 5 into 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. సో ఎగ్జాంపుల్ 2 చూడండి. 2 ఏంటిదిరా అంటే సమ్ 6 into రెక్ట్ ఆఫ్ t/3. సో ఈ విధంగా ఇచ్చినాడంటే దీన్ని ఈక్వల్ గా డివైడ్ చేసేయండి. ఏంది, -1.5 to 1.5. యాంప్లిట్యూడ్ ఎంత 6. సో ఈ విధంగా వస్తుంది. ఇది ఆరిజిన్ అనుకోండి. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పటి వరకు నేనేం చెప్తున్నారా అంటే మనకు వచ్చిన సిగ్నల్స్ అన్నీ ఏమైనాయి, సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే షిఫ్టింగ్ ఆపరేషన్ ఆన్ రెక్టాంగులర్ సిగ్నల్ చూద్దాం. షిఫ్టింగ్ ఆపరేషన్ చూద్దాం. ఇంపార్టెంట్ చూడండి, షిఫ్టింగ్ ఆపరేషన్ లో రెక్టాంగులర్ కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో దానికోసం జాగ్రత్తగా చూడండి. సో ఏముంటుందిరా అంటే రెక్ట్ ఆఫ్ t-2 ఎగ్జాంపుల్ 3 అనుకోండి. రెక్ట్ ఆఫ్ t-2కి గ్రాఫ్ గీయాల. సో ఏముంది మనకి, ఇది ఎట్లొచ్చిండ, ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏవైనా సరే రెక్టాంగులర్ ఫంక్షన్ ఇస్తే ఈ షిఫ్టింగ్ ఆపరేషన్ జరిగింది, ఒరిజినల్ ఫంక్షన్ ఏముందో ఫస్ట్ ఆ ఒరిజినల్ ఫంక్షన్ రాయండి. అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఫస్ట్ x(t) ఉందనుకో, దీనికి షిఫ్ట్ చేస్తేనే కదా x(t-2) అంటే రైట్ హ్యాండ్ సైడ్ t-2 అంటే రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్టింగ్ బై 2 units. ఆల్రెడీ చూసినాం మనం యూనిట్ స్టెప్ లో. సో వరుసగా చూసుకుంటూ వస్తే మీకు డౌట్ రాకూడదు రైట్ హ్యాండ్ సైడ్ వర్షన్ ఏంటిది అని. సో రైట్ హ్యాండ్ సైడ్ వర్షన్ ఆఫ్ x(t-2) కదా. సో అంటే దీని ఒరిజినల్ సిగ్నల్ ఏముంది, రెక్ట్ ఆఫ్ t ఉన్నింది. సో రెక్ట్ ఆఫ్ టీని ఏం చేసినాడు, 2 units రైట్ హ్యాండ్ షిఫ్ట్ చేసినాడు. సో ఈ విధంగా వచ్చింది. అంటే ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావంటే దీని యొక్క ఒరిజినల్ సిగ్నల్ గ్రాఫ్ గీసేసాయి. అంటే ఎగ్జామ్లో కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఒరిజినల్ సిగ్నల్ ఏముంది మనకి, రెక్ట్ ఆఫ్ టీ ఉంది. రెక్ట్ ఆఫ్ టీ అంటే -1/2 to 1/2 యాంప్లిట్యూడ్ 1. ఈ విధంగా ఉన్నిందా, -1/2 to 1/2 యాంప్లిట్యూడ్ 1. ఇప్పుడు ఏం చేసినాడు, రెక్ట్ ఆఫ్ t-2 అన్నాడు. సో t-2 అంటే రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్టింగ్ బై 2 units. అంటే -0.5 + 2 అంటే ఎంత, +1.5. ఇది 0.5 + 2 అంటే +2.5. ఇప్పుడు ఏమైతుంది నీకు సిగ్నల్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది చూడండి, మొత్తం నెగిటివ్ వర్షన్ ఉండదు ఇంకా. అంటే 1.5 నుంచి 2.5కి వస్తుంది సిగ్నల్ అనేది. ఇప్పుడు నీకేముంది, యాంప్లిట్యూడ్ అనేది సేమ్ 1 ఉండాలి. సో ఈ వీటి మధ్యలో యాంప్లిట్యూడ్ 1 ఉండాలి.
ఇది ఒక టైప్ ఆఫ్ షిఫ్టింగ్, అది ఇది ఒక మోడల్ షిఫ్టింగ్ రెక్టాంగులర్కి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 4 రెక్టా ఆఫ్ t మైనస్ 8/10 ఇచ్చింది అనుకో. సో దీనికి షిఫ్టింగ్ మీరు ఏం చేస్తారా అంటే వీడియో పాజ్ చేసేసి మీరే చేయండి ఫస్ట్, ఓకేనా. సో ఆనెస్ట్గా చేయండి, మీకు రాకుంటే అప్పుడు తర్వాత వీడియో చూడండి. ఫస్ట్ ట్రై చేయండి, ఒక 5 minutes పెట్టినా పర్లేదు, దాన్ని గీయడం కోసం ట్రై చేయండి. వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, ఒకసారి వెరిఫై చేసుకోండి మీది మాది సేమా కాదా అని. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏమి ఇచ్చిండు, రెక్ట్ ఆఫ్ t మైనస్ 8/10 ఇచ్చినాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలా, ఒరిజినల్ సిగ్నల్ ఏ సిగ్నల్ని వీడు షిఫ్ట్ చేసినాడు అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో ఒరిజినల్ సిగ్నల్ ఏముంటుంది ఇక్కడ మనకు చూడగానే అర్థమయ్యేది ఏంటిది, ఫస్ట్ ఒరిజినల్ సిగ్నల్ ఏముంది అంటే రెక్ట్ ఆఫ్ 10/10 ఉంది. 10/10 కాదు, t/10. ఇప్పుడు ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఫంక్షన్లో t ఈజ్ ఈక్వల్స్ టు t మైనస్ 8 పెడితేనే కదా మనకి ఇది వచ్చింది. అంటే రెక్ట్ ఆఫ్ t/10లో t ఈజ్ ఈక్వల్స్ టు t మైనస్ 8 సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా రెక్ట్ ఆఫ్ t మైనస్ 8 డివైడెడ్ బై 10 వచ్చేది. సో ఒరిజినల్ సిగ్నల్ ఏంటిది మనకి రెక్ట్ ఆఫ్ t/10. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గీసేసాయి, ఏంటిది రెక్ట్ ఆఫ్ t/10. సో ఎట్లుంటుంది రెక్ట్ ఆఫ్ t/10 అంటే -5 నుంచి 5 వరకు విత్ యాంప్లిట్యూడ్ 1. సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆరిజిన్. సో దీన్ని ఏం చేసినాం మనం, +8 యూనిట్స్ చేసినాం. రైట్ హ్యాండ్ సైడ్ వర్షనే కదా మైనస్ ఉంటే, -8 అంటే రైట్ హ్యాండ్ సైడ్ +8 యూనిట్స్ చేయాలి. అంటే అదే 8 యూనిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో -5 + 8 ఎంత +3, 5 + 8 13. సో ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా వస్తుంది, 3 నుంచి 13కి యాంప్లిట్యూడ్ ఎంత 1. ఇది ఈ సిగ్నల్ యొక్క ఏంటిది, ఇది గ్రాఫ్. గమనించాల్సిన పాయింట్ ఏంటిదిరా అంటే ఏరియా ఎక్కడైనా మారిందా షిఫ్ట్ చేస్తే, చూడండి ఏమంది ఇక్కడ రెక్ట్ ఆఫ్ t-2. దీనికి ఏరియా ఏమన్నా నేను ఇక్కడున్న మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్న టైం ఇంటర్వెల్. సో డినామినేటర్లో ఏముంది 1. సో ఏరియా ఏమవుతుంది దీనికి, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో దీని ఒరిజినల్ ఫంక్షన్ ఏముంది మనకి రెక్ట్ ఆఫ్ t, దీనికి కూడా ఏరియా ఎంత 1 × 1. సో 1 షిఫ్ట్ చేసిన తర్వాత కూడా కావాలంటే ఇది కూడా చూసుకోండి, దీని ఒరిజినల్ సిగ్నల్ ఏంటిది రెక్ట్ ఆఫ్ t/10. సో రెక్ట్ ఆఫ్ t/10 అంటే ఇది, దీని యొక్క ఏరియా ఎంత, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 10. సో షిఫ్ట్ చేసిన తర్వాత సిగ్నల్ ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. దీని యొక్క ఏరియా కూడా ఎంత, దీని యొక్క బ్రెడ్త్ వచ్చేసి 10, లెంత్ వచ్చేసి 1. సో దీని కూడా ఏరియా 10. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటిదని అంటే ఏరియా అనేది మనకు జస్ట్ డినామినేటర్ ఇంటూ సమ్ ఇక్కడ వచ్చే మ్యాగ్నిట్యూడ్ మల్టిప్లికేషన్ మాత్రమే. సో షిఫ్ట్ చేసినంత మాత్రాన ఏరియా చేంజ్ అవ్వద్దు. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూడండి, షిఫ్టింగ్లో ఏ విధంగా ఉంటుంది అంటే షిఫ్టింగ్ ఇంకో విధంగా, రెక్ట్ ఆఫ్ t + 5/4 అన్నాడు. సో దీని ఓకే 6 × రెక్ట్ ఆఫ్ t + 5/4 అన్నాడు. సో దీని యొక్క ఫంక్షన్ ఎట్లా కనుక్కుంటారో మీరే హోంవర్క్ లాగా తీసుకొని చేయండి. చేసిన తర్వాత మీకు ఏమంటారు అది వచ్చింటే ఇంకా నేను మళ్ళీ చెప్పాలని అవసరం లేదులేండి, మీరే చేయండి, మీరే చేసి చెప్పండి. లేదంటే మనకు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఉంటే దాంట్లో సొల్యూషన్ పోస్ట్ చేయండి, ఇట్లా చేసినాం బ్రో ఇది వచ్చిందని. సో ఓవరాల్గా ఏంటిదిరా అంటే ఇది మనకు రెక్టాంగులర్ సిగ్నల్ గురించి, ఓకేనా. సో రెక్టాంగులర్ ఎవరు ఇంకా ఎక్కడొచ్చినా సరే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెక్టాంగులర్ ఫంక్షన్ వస్తే అన్ని డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా. నెక్స్ట్ సిగ్నల్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ సిగ్నల్ ఏంటిది మనకి, ర్యాంప్ సిగ్నల్. వెరీ ఇంపార్టెంట్ ర్యాంప్ సిగ్నల్. ప్రతి ఒక్క బేసిక్ సిగ్నల్ కూడా ఇంపార్టెంట్, స్టాండర్డ్ సిగ్నల్స్, దానికోసమే జాగ్రత్తగా వినండి. ర్యాంప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ ఎట్లుంటుంది అంటే k × r(t) ఈజ్ ఈక్వల్స్ టు kt ఫర్ t less than 0, t greater than 0, 0 ఫర్ t less than 0. సో ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. మీరు నీట్గా మెయింటైన్ చేసుకోండి నోట్స్. స్టాండర్డ్ సిగ్నల్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కొన్ని రోజుల తర్వాత, మీకు డెఫినేషన్స్ గుర్తుండవు, కండిషన్స్ గుర్తుండవు. సో వాటి కోసం నోట్స్ నీట్గా మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, k × r(t) ఈజ్ ఈక్వల్స్ టు kt ఫర్ t greater than 0, 0 ఫర్ t less than 0. దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందా అంటే, సో తెలిసిందే కదా, ఇది t ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇట్ సైడ్ ఏరియా మొత్తం t greater than 0, ఇట్ సైడ్ మొత్తం t less than 0. సో మనకేముంది, t less than 0 దగ్గర మొత్తం 0 ఉంది. సో 0 ఉంది. ఇప్పుడు ఏమైంది, kt అన్నాడు. kt అంటే తెలిసిందే y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్ లోనే ఉంది కదా. సో ఇక్కడ t యాక్సిస్ కాబట్టి x బదులు kt ఫామ్ లో ఉంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు mx లైన్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఇట్లా తీసుకున్నా నేను, ఓన్లీ ఫర్ పాజిటివ్. y ఈజ్ ఈక్వల్స్ టు mx అంటే నెగిటివ్ కూడా వస్తుంది కదా, కానీ మనకు నెగిటివ్ దగ్గర 0 ఉంది కాబట్టి 0 ఈ విధంగా వస్తుంది. సో ఇది kt.
లైన్. సో దీని యొక్క స్లోప్ ఎంత, ఎం అంటే ఎంత, ఇక్కడ స్లోప్ అంటే y = mx లో స్లోప్ ఎంత, m కదా. సో అదే విధంగా స్లోప్ ఇక్కడ ఎంత, k. స్లోప్ = k. ఇంపార్టెంట్ చూడండి, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. స్లోప్ k అంటే ఏంటిది, మనకు స్లోప్ అంటే ఏంటిది, చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x. సో dy / dx కదా నాన్న స్లోప్ అంటే. ఇప్పుడు ఏముంది మనకి, చేంజ్ ఇన్ x అంటే ఎంత, చేంజ్ ఇన్ y / చేంజ్ ఇన్ x = k/1 అనుకో. అంటే ఇప్పుడు చూడండి, సో ఈ లైన్ సపోజ్ నేను ఎక్కడన్నా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి. సో ఆ పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద ప్రొజెక్షన్స్ గీస్తే మనకి చేంజ్ ఇన్ x యాక్సిస్ ఒకవేళ 1 యూనిట్ ఉంటే చేంజ్ ఇన్ y యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ 1 యూనిట్ షుడ్ బి k. సో ఫర్ ఎవ్రీ 1 యూనిట్ చేంజ్ ఇన్ x యాక్సిస్ ద చేంజ్ ఇన్ y యాక్సిస్ విల్ బి k. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. స్లోప్ అంటే జస్ట్ ఊరికే స్లోప్ = ఏదో k అన్నాడని అట్లా పెట్టుకోవద్దు. సపోజ్ ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను అనుకో, ఈ డిస్టెన్స్ వచ్చేసి 3 అనుకో. సో ఫర్ 3 యూనిట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ x యాక్సిస్ the respective change in y axis should be 3 times of k. సో ఇప్పుడు dy / dx ఏమవుతుంది, 3k డివైడెడ్ బై 3 అవుతుంది. సో 3 క్యాన్సల్ అయితే స్లోప్ మళ్ళీ k వస్తుంది. అది స్లోప్ యొక్క మీనింగ్. ఇప్పుడు ఇది ర్యాంప్ సిగ్నల్. ఇప్పుడు ఒక డౌట్ ఏముంటుందిరా అంటే, ర్యాంప్ సిగ్నల్ కూడా యూనిట్ స్టెప్ సిగ్నల్ లాగా, యూనిట్ స్టెప్ సిగ్నల్ అనేది లేదా స్టెప్ సిగ్నల్ అనేది దానిలాగా డిస్కంటిన్యూస్ అంటే నెవర్, యూ షుడ్ నాట్ సే లైక్ దట్. సో ఎందుకంటే చూడండి, యూనిట్ స్టెప్ సిగ్నల్ మనకి ఏమొచ్చింది, ఎట్లొచ్చింది, ఈ విధంగా వచ్చి t<0 మొత్తం 0నే ఉంది. సో దీనిలాగే ఉంది. కానీ t0 దగ్గర సడన్ రైజ్ అయింది, సడన్ చేంజ్ ఉంది, 1 దగ్గరకు వచ్చింది, తర్వాత మళ్ళీ 1 దగ్గర సెటిల్ అయిపోయింది. సో ఇక్కడ 0 దగ్గర సడన్ చేంజ్ ఉంది. కానీ ర్యాంప్ సిగ్నల్ అట్లుందా, సడన్ చేంజ్ ఉందా, లేదు. సో ఈజీగా అంటే సడన్ చేంజ్ లేదు, 0 దగ్గర 0 ఉంది, 0.1 దగ్గర సమ్ వాల్యూ ఉంది. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి దిస్ ఈస్ నాట్ డిస్కంటిన్యూస్ అట్ t0. క్లియర్లీ at t0 r of t k into r of t అనండి ఇక్కడ. ఫర్ t0 0. కానీ u of t at t0 is either not defined, else according to Gibbs phenomenon it is 1/2. These conclusions are important. ఓకేనా. సో ఇవి రెండు రాసి పెట్టుకోండి. ర్యాంప్ సిగ్నల్ అనేది ఇట్ ఈస్ నాట్ డిస్కంటిన్యూస్ అట్ ఆరిజిన్, whereas unit step signal is discontinuous, that is not defined at origin, or else it is 1/2 according to Gibbs phenomenon. ఓకేనా. ఇప్పుడు యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటిది, సో ఇక్కడ స్లోప్ k ఉంది కదా, ఈ స్లోప్ k ప్లస్ 1 ఉంటే దాన్ని ఏమంటామయ్యా అంటే యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటాం. సో k ఎప్పుడైనా చూడండి, ఒక ర్యాంప్ సిగ్నల్ ఈ విధంగా ఉంటే, ఇప్పుడు k ఇంటూ u ఆఫ్ t ఉందనుకో, సో ఈ k అనేది ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అవుతుంది, అంతే కదా. సో k అనేది యాంప్లిట్యూడ్ అవుతుంది. అట్లనే a ఇంటూ రెక్ట్ ఆఫ్ t/t ఉందనుకో, a ఇంటూ రెక్ట్ ఆఫ్ t/2 అంటే ఇక్కడ ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ఫంక్షన్ అవుతుంది. కానీ k ఇంటూ r ఆఫ్ t ఉందనుకో, సో ఆ k ఏమవుతుంది ఇక్కడ, స్లోప్. దిస్ ఈస్ నాట్ యాంప్లిట్యూడ్, దిస్ ఈస్ స్లోప్ ఇన్ ర్యాంప్ ఫంక్షన్. So when the slope is 1 for a ramp function, then our signal, then it is said to be unit ramp signal or unit ramp function. So k value ni 1 చేసి యూనిట్ ర్యాంప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ రాద్దాం. సో r of t is equals to 1 for t greater than 1 కాదు, k into t కదా మనకు ఉన్నది, 1 into t అంటే t for t greater than 0 for t<0. సో దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందా మనకి అంటే, సో ఎట్లుంటుంది, y mx, కానీ నెగిటివ్ యాక్సిస్ లో కూడా ఉంటుందా, y mx, నెగిటివ్ యాక్సిస్ లో 0. సో ఏ విధంగా ఉంటుంది, ఇట్లుంటుంది, నెగిటివ్ యాక్సిస్ 0 వచ్చి ఇక్కడ స్మూత్ గా ఇట్లా వెళ్తుంది. సో ఇది ఏంటిది, లైన్ ఈక్వేషన్ t. సో దీని యొక్క స్లోప్ ఎంత, ఎక్కడన్నా పాయింట్ కన్సిడర్ చేసుకొని దీని రెస్పెక్టివ్ ప్రొజెక్షన్స్ గీస్తే, ఇక్కడ ఫర్ 1 యూనిట్ చేంజ్ ఇన్ x యాక్సిస్ the change in y axis should be, సో స్లోప్ ఎంత ఉంది ఇక్కడ మనకి 1 ఉంది, సో 1 into t కదా ఇక్కడ, the change in y axis should be 1. సో ఇక్కడ తీసుకుంటే ఫర్ 3 యూనిట్స్ చేంజ్ ఇన్ x axis the respective change in y axis should also be 3 యూనిట్స్. సో ఇది స్లోప్ యొక్క మీనింగ్. ఇదేంటిది మనకి ర్యాంప్ ఫంక్షన్. ఓకేనా. ఇప్పుడు ఇంకొక కంక్లూజన్ చెప్తా చూడండి. సో
ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక కంక్లూజన్ తీసుకుంటా. ఏంటిదిరా అంటే ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ అని రాస్తా. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. ఎట్లా రాసిన అంటే ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే చెప్పండి కాదులే, ప్రూఫ్ చెప్తా, ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసుకుంటా, ఇదేంటిది టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే రెండు ఫంక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకుంటారా అంటే టీ అనే దాని యొక్క గ్రాఫ్ తీసుకుంటా. సో టీ అంటే ఏంటిది, మనకి ఈ విధంగా ఉంటుంది అంతే కదా, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. నెక్స్ట్ ఇంటూ యూ ఆఫ్ టీ. యూ ఆఫ్ టీ అంటే ఏంది, ముందు నెగిటివ్ యాక్సిస్కి 0 దగ్గర 1, నెక్స్ట్ 1, ఈ విధంగా ఉంటుందా. ఇప్పుడు ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేయి. సో నెగిటివ్ యాక్సిస్లో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుందంటే నెగిటివ్ యాక్సిస్లో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టీ, ఇది టీ పాజిటివ్ యాక్సిస్లో టీ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, టీనే అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం గ్రాఫ్ అయ్యా, ఇది ఆర్ ఆఫ్ టీ గ్రాఫే కదా. సో ఆ విధంగా నేను రాసిన. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ అని కూడా రాసేయచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తారా అంటే షిఫ్టింగ్ ఆఫ్ ర్యాంప్ సిగ్నల్ చూద్దాం, ఓకేనా. సో ఏం చూస్తాం, షిఫ్టింగ్ చూద్దాం. షిఫ్టింగ్ ఏముంది దీనికి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 చూద్దాం. సో ఏం చెప్పినా నేను ఎప్పుడైనా సరే షిఫ్టింగ్ ఇస్తే దీని యొక్క ఒరిజినల్ సిగ్నల్ ఏముంటుంది, టీ ఆర్ ఆఫ్ టీ అనేది ఒరిజినల్ సిగ్నల్. సో ఇదంతా నేను ఒరిజినల్ సిగ్నల్, ఇదంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తాను. ఎగ్జామ్లో ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 ఇస్తానే ఆటోమేటిక్గా మీరు గీసేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ మీద మీకే తెలుస్తాయండి. ఇప్పుడు ఒరిజినల్ సిగ్నల్ ఏముంది, ఆర్ ఆఫ్ టీ. సో దీన్ని టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ 2 పెడితేనే కదా మనకు ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 వచ్చేది. సో అంటే రైట్ హ్యాండ్ సైడ్ వర్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఇది బై 2 యూనిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఆఫ్ టీ యొక్క గ్రాఫ్ గీయండి. సో ఆర్ ఆఫ్ టీ గ్రాఫ్ ఏమవుతుంది, 0 అండ్ ఈ విధంగా వస్తుంది, 0 ఇక్కడ 3. సో టీ మైనస్ 2 అంటే ఇది ఆరిజిన్ అప్ప, ఇదేంటిది నీకు టీ అనేది ఇది అవుతుంది. సో టీ మైనస్ 2 అంటే ఈ ఆరిజిన్ అనేది 2 యూనిట్స్ ఫార్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఇంప్లాయిస్ ఎట్లుంటుందా అంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నీకు ఏంటిది స్లోప్ అనేది. సో ఇక్కడ వరకు 0 వచ్చి 2 దగ్గర నుంచి స్లోప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటిది మనకి ఆర్ ఆఫ్ టీ మైనస్ 2. అట్లే అదే విధంగా 3 ఇంటూ ఆర్ ఆఫ్ టీ మైనస్ 2కి. సో 3 ఇంటూ ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 అంటే ఏంటిదిరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది మనకి, ఆర్ ఆఫ్ టీ అంటే ఈ విధంగా వస్తుంది, ఇది తెలిసిండేదే. ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 అంటే ఈ, సో ఆర్ ఆఫ్ టీ మైనస్ 2 అంటే ఏముంది, 2 యూనిట్స్ షిఫ్ట్ చేస్తాం ఆరిజిన్ని. సో 2 యూనిట్స్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి స్లోప్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడ వరకు 0 వచ్చి స్లోప్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇది చూసుకున్నా సేమ్ ఉంది. మనకి డిఫరెన్స్ ఏందయ్యా అంటే మనకి యూ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2 ఉండే అనుకో. సో యూ ఆఫ్ టీ ఈ విధంగా ఉంటే యూ ఆఫ్ టీ మైనస్ 2 వచ్చేసి 2 నుంచి స్టార్ట్ అయ్యేది. 3 ఇంటూ యూ ఆఫ్ టీ, ఇది యూ ఆఫ్ టీ మైనస్ 2. సో 3 ఇంటూ యూ ఆఫ్ 2 మైనస్ 2 అంటే ఏమొచ్చేది, 3 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2 అంటే సో యాంప్లిట్యూడ్ని చేంజ్ చేసేవాళ్ళం. సో 3 ఇక్కడ వచ్చి 2 నుంచి ఇది స్టార్ట్ అయ్యేది. సో ఈ విధంగా దీనికి మనకి డిఫరెన్స్ అనేది ఉండేది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండింటికి డిఫరెన్స్ ఏందయ్యా అంటే స్లోప్, మ్యాగ్నిట్యూడ్ కాదు. ర్యాంప్ సిగ్నల్లో ఎప్పుడు మాట్లాడినా స్లోప్ యొక్క ఇక్కడ మల్టిప్లై అయితే దీన్ని ఏమన్నాం, స్లోప్ అన్నాం. సో దీని యొక్క స్లోప్ ఏమైతుందయ్యా అంటే ఒక పాయింట్ తీసుకుంటే దాని యొక్క స్లోప్ ఎంత అంటే 3 అవుతుంది. అదేవిధంగా దీంట్లో కూడా ఒక పాయింట్ తీసుకుంటే దాని యొక్క స్లోప్ ఎంత 3 అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 1 యూనిట్ చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ద రెస్పెక్టివ్ చేంజ్ ఇన్ వై యాక్సిస్ మస్ట్ బి 3 యూనిట్స్. సో ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ వచ్చేసి 3 యూనిట్స్ ఉండాలి. సో ఇది ర్యాంప్ యొక్క ఇక్కడ యాంప్లిట్యూడ్ అనకూడదు, స్లోప్ అవుతుంది. ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క బ్రీఫ్ పార్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే రిలేషన్ బిట్వీన్ ర్యాంప్ అలానే యూనిట్ స్టెప్ తర్వాత అన్ని యూనిటేలండి, తర్వాత ఇంపల్స్, ఈ మూడిటి యొక్క రిలేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందా అంటే dy by dt ఆఫ్ ఇంపార్టెంట్ రిలేషన్స్.
ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, యూ ఆఫ్ టీ అవుతుంది. ఇదే విధంగా డి బై డిటి ఆఫ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, డెల్ ఆఫ్ టీ అవుతుంది. ఇంపార్టెంట్. సో దీని నుంచి మనం రివర్స్ కూడా రాయొచ్చు కదా. సో ఏమైతుంది, ఇంటిగ్రల్ యూ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఆర్ ఆఫ్ టీ అవుతుంది. అదేవిధంగా ఇంటిగ్రల్ డెల్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, యూ ఆఫ్ టీ అవుతుంది. సో ఇవి కంక్లూజన్స్ చూసేసినాం డైరెక్ట్గా. సో దీని యొక్క ప్రూఫ్స్ ఒకసారి మాట్లాడుకొని తర్వాత నెక్స్ట్ సిగ్నల్స్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం తీసుకుంటా, ఆర్ ఆఫ్ టీ తీసుకుంటా. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లుంటుంది మనకి గ్రాఫ్ అనేది, ఈ విధంగా వచ్చి తర్వాత ఇట్లా వచ్చింది. సో టీ, ఇది టీ, ఇది 0. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేయండి అంటున్నా. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఎట్లా వస్తుందా అంటే టీ బై డిటి ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా వస్తుందంటే ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి ఏమింది మనకి ముందర వచ్చేసి 0 ఉంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఏంటి, 0. సో ఇది 0నే అయింది మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి, సో టీ గ్రేటర్ దాన్ 0కి డి బై డిటి ఆఫ్, ఇక్కడ ఏమైతుంది, డి బై డిటి ఆఫ్ టీ చేయాలి. సో డి బై డిటి ఆఫ్ టీ అంటే ఎంత, 1. సో 1 అంటే ఏమైపోతుంది, ఇక్కడ వస్తుంది. సో 1. సో దీన్ని కంటిన్యూస్ చేయడం కోసం ఇది జాయిన్ చేస్తాం. సో ఇది 0, ఇది టీ లెస్ దాన్ 0, ఇది టీ గ్రేటర్ దాన్ 0, ఇది 1 అయింది. సో ఇది ఏంటిదా మనకి గ్రాఫికల్ ఫామ్ లో చూసుకున్నట్లయితే యూ ఆఫ్ టీనే కదా. సో దేర్ ఫోర్ మనకు ప్రూఫ్ వచ్చేసింది కదా, డి బై డిటి ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ. సో డిఫరెన్షియేషన్ అంటే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ దీని యొక్క రివర్సే కదా. యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ యూ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఇది దీని యొక్క ప్రూఫ్. సేమ్ ఇదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే యూ ఆఫ్ టీ కన్సిడర్ చేసుకుంటా. యూ ఆఫ్ టీ యొక్క గ్రాఫ్ ఏంటిది మనకి ఈ విధంగా ఉంటుంది. సో నెగిటివ్ యాక్సిస్కి 0, తర్వాత 1, ఇక్కడ ఇట్లా జాయిన్ చేస్తాను యూ ఆఫ్ టీకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దీన్ని, ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. సో ఇది 0, ఇది 1 లేండి. ఏమైతుంది మనకి అంటే డిఫరెన్షియేషన్ చేయాలి కదా, డి బై డిటి ఆఫ్ యూ ఆఫ్ టీ. ఇది కొంచెం కేర్ఫుల్ వినండి. ఎట్లా వస్తుంది అంటే టీ లెస్ దాన్ 0కి ఏముంది, కాన్స్టెంట్ ఉంది, అంటే 0 అనేది కాన్స్టెంట్. సో దానికి ఏమైపోతుంది, డిఫరెన్షియేషన్ 0నే అవుతుంది. టీ గ్రేటర్ దాన్ 0కి ఏముంది, కాన్స్టెంట్ ఉంది 1. సో దానికి డిఫరెన్షియేషన్ ఏమైపోతుంది, 0 అయింది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్స్టెంట్ కన్సిడర్ చేసుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కన్సిడర్ చేసుకొని చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ సమ్ టీ ఉన్నాయా, సో దానికి డిఫరెన్షియేషన్ చేస్తే, టీకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది, టీకి డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది. కానీ నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా ఏం చెప్తున్నారా అంటే ఇది ఈక్వేషన్ ఏంటిది మనకి ఎంఎక్స్ ఫామ్ లో ఉంది, 1 ఇంటూ టీ కదా. సో టీకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది, దాని యొక్క స్లోప్ వచ్చింది. అంటే ఈ లైన్ డిఫరెన్షియేషన్ చేస్తే దాని యొక్క స్లోప్ లాగా మారింది, అంతేనా. లైన్ ని డిఫరెన్షియేషన్ చేస్తే దాని యొక్క స్లోప్ లాగా మారింది. అంటే డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో స్లోప్ అంటే ఎంత, ఇక్కడ 1. అదే విధంగా ఇక్కడ 0 ఇన్స్టెంట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే దీని యొక్క స్లోపే డిఫరెన్షియేషన్ చేయకుండా సింపుల్ గా డైరెక్ట్ గా నేను దీని యొక్క స్లోపే ఈ 0 ఇన్స్టెంట్ దగ్గర రాసేస్తా. స్లోప్ అంటే ఏంటిది, ఇది ఏంటిది మనకి ఈ లైన్ జస్ట్ ఇట్లా ఒక లైన్ ఉందంటే దాని మీనింగ్ ఏంటిది, వై యాక్సిస్, అంతే కదా. ఇది వై యాక్సిసే కదా. స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఎంత, ఆల్వేస్ రిమెంబర్ స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ ఇన్ఫినిటీ. సో దీని డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ కదా. ఆ స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఏంది, స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఏముంటుందా అంటే ఇన్ఫినిటీ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ అయ్యేది ఏంటిది, ఇంపల్స్ ఫంక్షన్. సో ఏరియా వచ్చేసి 1 ఉంటుంది. ఇక్కడ విడ్త్ 0, ఇక్కడ విడ్త్ 0. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ, ఏరియా 1 కాబట్టి దీన్ని ఏమంటామరా అంటే డి బై డిటి ఆఫ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఆఫ్ టీ అన్నాం. సో రివర్స్ లో రాసుకుంటే ఇంటిగ్రల్ డెల్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ. ఇవి కంక్లూజన్స్. ప్రూఫ్స్ అవసరం లేదు, జస్ట్ మీకు అది సబ్జెక్ట్ యొక్క ఎమోషన్ అర్థం అవ్వాలని నేను ప్రూఫ్ చెప్పిన, అంతేనా. సో ఇప్పుడు నెక్స్ట్ సిగ్నల్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సిగ్నల్ ఏం మాట్లాడుకుందాం,
సిగ్నమ్ ఫంక్షన్ లేదా సిగ్నల్ గురించి మాట్లాడుకుందాం. సిగ్నమ్ ఫంక్షన్ అనండి లేదా సిగ్నల్ అన్న అనండి, మీ ఇష్టం. సో సిగ్నమ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటిదంటే సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందంటే సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ టీ గ్రేటర్ దాన్ 0, 0 ఫర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, -1 ఫర్ టీ లెస్ దాన్ 0. ఇది సిగ్నమ్ ఫంక్షన్. సో దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుంది అంటే సిగ్నమ్ ఆఫ్ టీకి ఈ విధంగా తీసుకున్నట్లయితే 0 దగ్గర 0 అన్నాడు, ఓకేనా. 0 దగ్గర 0 అన్నాడు, టీ గ్రేటర్ దాన్ 0కి 1 అన్నాడు. జాయిన్ చేయండి కంటిన్యూస్ చేయడం కోసం. నెక్స్ట్ టీ లెస్ దాన్ 0కి ఇది 1, టీ లెస్ దాన్ 0కి -1 అన్నాడు. సో ఇది కూడా జాయిన్, -1 అంటే ఇంతే కదా. సో ఇది జాయిన్ చేయండి కంటిన్యూస్ చేయడానికి. సో ఏంటిది రా దీని ఈ ఏం గ్రాఫ్ రా అంటే సిగ్నమ్ ఆఫ్ టీ. సో కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తా. సిగ్నమ్ ఆఫ్ టీకి కంక్లూజన్ ఏం రాయచ్చురా అంటే సిగ్నమ్ ఆఫ్ టీ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ -1. సో ఎట్లా రాసినా ప్రూఫ్ కావాలని అడుగుతారు మీరు. సో తప్పులేదులేండి, అడగండి. సో ఏముంది మనకి 2 ఇంటూ యూ ఆఫ్ టీ గీయండి. సో యూ ఆఫ్ టీలు గీయడం ఇంకా వెరీ ఫాస్ట్ అయిపోవాలి మీరు. 2 ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఏమంటుందా, ఇదే కదా. 2 ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఇది 0 అవుతుంది. -1 చేయాలి మనం. 1 అంటే ఏంటిది, ఫర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఇట్ ఈస్ 1, మైనస్ ఇదంతా 1 ఫర్ -∞ to ∞. మనకి ఇక్కడ ఏముంది, నెగిటివ్ వాల్యూస్కి అంతా 0 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఇంటర్వెల్లో మైనస్ చేస్తే 0 మైనస్ ఇదేంటిది 1. సో 0 - 1 ఎంత, -1 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఇంటర్వెల్స్లో మొత్తం ఏమొచ్చింది, -1 వచ్చేసింది. అట్ 0 దగ్గర చేస్తే 0 దగ్గర ఇది ఏముంది, యూనిట్ స్టెప్ ఫంక్షన్కి 0 దగ్గర ఏమవుతుంది, ఇది అకార్డింగ్ టు గిబ్స్ ఫినామినాన్ 0 ఇది 2 అయితే 0 + 2/2 అవుతుంది. సో 1. సో 0 దగ్గర యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్కి 1 మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. సో 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 దగ్గర 0 ఉంది. నెక్స్ట్ టీ గ్రేటర్ దాన్ 0కి ఇది 2 ఉంది, ఇది 1 ఉంది. సో 2 - 1 1 అవుతుంది. సో ఇదేం ఫంక్షన్ ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, సేమ్ డెఫినేషన్. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర 0, లెస్ దాన్ 0కి -1, గ్రేటర్ దాన్ 0కి +1. సో సిగ్నమ్ ఆఫ్ టీ. సో ఇంకొకటి ఎట్లా రాయొచ్చు అంటే సిగ్నమ్ ఫంక్షన్కి సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ -t. సో ఇది కూడా రాయొచ్చు. దీనికి కావాలా ప్రూఫ్. సో యూ ఆఫ్ టీ అంటే ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. మైనస్ యూ ఆఫ్ -t అంటే ఏముంది, మనకి 0ని డిస్కంటిన్యూ పాయింట్, కానీ మనకి ఈ విధంగా ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవుతుంది. సో ఇట్లా వస్తుంది మనకి గ్రాఫ్. సో ఇదంతా తెలుసు, మనకి యూనిట్ స్టెప్ ఫంక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. సో 0 - 1, సో ఏమవుతుంది, -1 అవుతుంది. -1 అవుతుంది. ఇక్కడ 0 దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత, 0 + 1/2 కదా. సో 1/2 యాంప్లిట్యూడ్. ఇక్కడ 0 దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత, 1 + 0/2. ఇక్కడ కూడా 1/2. సో 1/2 - 1/2, 0 దగ్గర ఏమైంది, 0 అయిపోయింది. సో నెక్స్ట్ 1 - 0. సో పాజిటివ్ వాల్యూస్కి ఇది 0, ఇది 1. 1 - 0 ఎంత, 1. సో సేమ్ మళ్ళీ సిగ్నమ్ ఫంక్షన్ వచ్చింది, సిగ్నమ్ ఆఫ్ టీ. సో ఓవరాల్గా ఏంటిదిరా అంటే సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ -t, మళ్ళీ సిగ్నమ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యూ ఆఫ్ టీ -1. ఈ రెండింటి నుంచి ఈ ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసేయచ్చు కదా నేను. సో 2 ఇంటూ యూ ఆఫ్ టీ -1 ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ -t. ఓకేనా. ఇప్పుడు ఏముంది, 1ని అవతలకు పంపించి, సో ఇది జస్ట్ ఇంకా ఆల్జిబ్రేక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇది యువతలకు వస్తే యూ ఆఫ్ టీ అవుతుంది, ఇది కూడా వస్తే ప్లస్ యూ ఆఫ్ -t అవుతుంది. ఈ 1 అవతలకు పోతే ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది కూడా ఒక కంక్లూజన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇదేంటిదిరా మనకంటే సిగ్నమ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఆర్ కంక్లూజన్ అనండి. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏం చూస్తామరా అంటే సింక్ సిగ్నల్ చూద్దాం. సింక్ సిగ్నల్ వెరీ ఇంపార్టెంట్. సింక్ అండ్ శాంప్లింగ్ రెండు చూద్దాం. సింక్ సిగ్నల్ అండ్ శాంప్లింగ్ సిగ్నల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చాలా చోట్ల యూజ్ అవుతాయి ఇవి ఫర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అప్లికేషన్స్లో. సో జాగ్రత్తగా వినండి. సో ఈ విధంగా ఉంది. సింక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డెఫినేషన్ ఏంటిదిరా అంటే sin πt / πt.
సో జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ అన్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే సైన్ పై టీ యొక్క గ్రాఫ్ గీస్తా. సో సైన్ పై టీ అంటే గ్రాఫ్ ఎట్లుంటుంది, 0 ఇది తీసుకుంటే ఈ విధంగా వస్తుంది సైనోసాయిడల్, ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్ యాక్సిస్లో కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక సైనోసాయిడల్ వచ్చింది. ఇప్పుడు ఏముంది, ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, సైన్ పై టీ ఇంటూ 1/πt అని కూడా రాయొచ్చు కదా, అంతే కదా. సో సైన్ పై టీ డివైడెడ్ బై పై టీ అనేది తీసుకోండి, లేదా ఇంటూ 1/πt అని తీసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పై టీకి గీస్తే మనం ఏమైతుంది, పై టీకి y=mx ఫార్ములా ఉంది కదా. సో mx ఫార్ములా అంటే ఈ విధంగా వస్తుంది. సో ఇది ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ విత్ స్లోప్ ఎంత అంటే పై, స్లోప్ π. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏముంది మనకి ఇక్కడ ఒక సైనోసాయిడల్ ఉంది. తర్వాత ఇదేమైపోతుంది, పై టీ అనే పాజిటివ్ వాల్యూస్లో ఈ విధంగా ఉన్నాయా, ఇదేముంది ఫర్ t గ్రేటర్ దాన్ 0కి ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉంది, అంతే కదా. ఇంక్రీజ్ అవుతుంది కదా, మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతా పోతుంది ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ యొక్క డినామినేటర్లో ఉంటే ఓవరాల్ ఫంక్షన్ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించండి, మ్యాథ్స్ జస్ట్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంటే ఈ ఫంక్షన్ ఏమైతుందా అంటే, ఈ ఓవరాల్ ఫంక్షన్ ఏమైతుందా అంటే డిక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ గ్రాఫ్ గీసినప్పుడు ఎట్లుంటుందంటే సింక్కి ఫర్ పాజిటివ్ వాల్యూస్కి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనుకోండి, అంటే డిక్రీజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ t<0 చూడండి, ఫర్ t<0 కూడా యాక్సిస్ అనేది నెగిటివ్ యాక్సిస్, అంతే. మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ అనేది పెరుగుతూ వస్తుంది చూడండి, ఇదే విధంగా ఇది పెరుగుతూ ఉంటుంది. మనం మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసుకుంటాం. సో t<0 కూడా ఈ ఫంక్షన్ యొక్క ఈ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంటే ఓవరాల్ ఫంక్షన్ ఏమవుతుందన్న రెడ్యూస్ అవుతుంది అన్న. సో సింక్ టీ అనేది <0 కూడా రెడ్యూస్ అవుతా వస్తుంది. సో ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా వచ్చింది అనుకోండి, ఓకేనా. ఇదేంటిది మనకి ఏమొచ్చింది, సింక్ టీ అంటున్నాం. సింక్ ఆఫ్ సైన్ టీ కాదు, సింక్ ఆఫ్ టీ ఫర్ టైం యాక్సిస్ అన్నాం. ఇప్పుడు ఒక ముఖ్య ఏమంటారు అబ్జర్వేషన్ చూడండి, అట్ t=0 సింక్ టీ వాల్యూ కనుక్కుంటాను. సో సింక్ ఆఫ్ టీ అండ్ t=0 కనుక్కుంటా. t=0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ sin 0 t=0 పెడితే 0 అయిపోతుంది, డివైడెడ్ బై ఇది కూడా 0 పెడితే 0/0 వచ్చింది. ఏం ఫామ్ ఇది, ఇండిటర్మినెంట్ ఫామ్, ఇన్ఫినిటీ కాదు ఇండిటర్మైన్ ఫామ్. దానికోసం ఏం చేస్తాం మనం, 0/0 వస్తే ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఎల్హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ డివైడెడ్ బై డినామినేటర్ డిఫరెన్షియేషన్. సో న్యూమరేటర్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, π ఇంటూ cos πt డివైడెడ్ బై దీనికి డిఫరెన్షియేషన్ π అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు t=0 పెట్టు, అప్పుడు నీకేమొస్తుంది, cos 0 అంటే నథింగ్ బట్ 1. దేర్ఫోర్ సింక్ ఆఫ్ టీ అట్ t=0 ఈజ్ వాల్యూ ఎంత, 1. సో ఇప్పుడు సింక్ టీ యొక్క గ్రాఫ్ ప్రాపర్గా గీస్తే ఎట్లుంటుందా అంటే ఈ విధంగా వస్తుంది. 0 దగ్గర ఎంత ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ 1 వస్తుంది. ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చి ఇంకా డిక్రీజింగ్ ఆర్డర్లో ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ నెగిటివ్ యాక్సిస్లో, అంతే కదా. నేను కొంచెం అది మనకు తెలుసు కదా మన డ్రాయింగ్ టాలెంట్. సో ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది సింక్ ఫంక్షన్. అంటే డిక్రీజింగ్ ఉంటుంది, రెండు పాజిటివ్ యాక్సిస్ అండ్ నెగిటివ్ యాక్సిస్. ఏంది ఇంత దరిద్రంగా గీసిన. సో మీరు కొంచెం నీట్గా గీసుకోండి నోట్స్లలో. ఇదేంటిదిరా మనకి అంటే సింక్ ఫంక్షన్. సింక్ ఫంక్షన్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటిదిరా అంటే జీరో క్రాసింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటివి జీరో క్రాసింగ్ అంటే ఈ ఫంక్షన్ జీరోని ఎక్కడెక్కడ టచ్ అవుతుందని. ఇది ఒక జీరో క్రాసింగ్ పాయింట్, ఇది 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 ఇవన్నీ జీరో క్రాసింగ్ పాయింట్స్ కదా. సో అంటే ఫంక్షన్ అనేది జీరో ఎప్పుడైతుందని. సో చూడండి, ఫంక్షన్ జీరో అవ్వాలంటే జస్ట్ న్యూమరేటర్ జీరో అయితే చాలు కదా. సో న్యూమరేటర్ జీరో అవ్వాలంటే సైన్ nπ అంటే జీరో, సైన్ nπ అంటే జీరో, వేర్ n = 1 2. ఇక్కడ మామూలుగా n అంటే జనరల్ గా 0 1 2
అప్ టు సో ఆన్ ఇట్లా ఉండేది. కానీ ఇక్కడ ఏంటిదిరా అంటే సేమ్ ఇదే ఫామ్ లో ఉంది. సైన్ ఎన్ పై బదులు సైన్ టీ పై ఉంది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అప్ టు సో ఆన్ అంటాం. 0 తీసుకోము. ఎందుకు? 0 దగ్గర మనకి డినామినేటర్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. డినామినేటర్ ఆల్సో వేర్ ఇస్ దిస్ ఫంక్షన్. సో 0 తీసుకున్నప్పుడు మనకి 0/0 ఇంటర్టర్మినెంట్ ఫామ్ వచ్చింది కాబట్టి 0 దగ్గర 1 ఉంటుంది మనకి, మ్యాగ్నిట్యూడ్ 0 ఉండదు. సో సైన్ టీ పై ఈజ్ సైన్ పై టీ, అంటే సింక్ టీ ఈజ్ 0 వెన్ ఎవర్ టీ ఈజ్, సో సింక్ టీ ఈజ్ 0 ఫర్ ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ టీ ఎక్సెప్ట్ 0. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, టైం యాక్సెసే కదా, ఇది ఏమవుతాయి 1 2 3 4 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ -1 -2 ఇవన్నీ -3 -4 ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఏంటిదిరా అంటే సింక్ ఫంక్షన్. సో సింక్ ఫంక్షన్ ఆర్ సింక్ సిగ్నల్. నెక్స్ట్ శాంప్లింగ్ సిగ్నల్ అంటే ఏంటిదిరా అంటే, సో శాంప్లింగ్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు సైన్ t డివైడెడ్ బై t. ఇది శాంప్లింగ్ సిగ్నల్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎట్లుందో ఇది కూడా అట్లే ఉంది చూడండి. సో గ్రాఫ్ కూడా ఎట్లా వస్తుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే వస్తుంది. ఎట్లుంటుంది, ఈ విధంగా ఉండే. నెక్స్ట్ ఇట్లా డిక్రీజ్ అవుతా వస్తుంది. డిక్రీజ్ అయితే వస్తుంది. సో నెగిటివ్ యాక్సిస్ లో కూడా కొంచెం నీట్గా గీద్దాం. ఈ విధంగా వస్తుంది. సో సేమ్ ఉంది కదా శాంప్లింగ్ అండ్ ఏంటిది సింక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ శాంప్లింగ్ ఆఫ్ పై టీ తీసుకున్నాను అనుకోండి. సో టీ ప్లేస్ లో పై టీ సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమైతుంది, మనకి ఏమైతుందంటే సైన్ పై టీ డివైడెడ్ బై పై టీ. ఇదేంటిది, దిస్ ఈస్ నథింగ్ బట్ సింక్ టీ. ఇంపార్టెంట్ కంక్లూజన్. సో దేర్ ఫోర్ సింక్ టీ ఈజ్ ఈక్వల్స్ టు శాంప్లింగ్ ఆఫ్ పై టీ. ఇదొక ఇంపార్టెంట్ కంక్లూజన్. ఇప్పుడు ఇదేంటిది శాంప్లింగ్ ఆఫ్ టీ కదా ఫంక్షన్. సో శాంప్లింగ్ ఆఫ్ టీ ఫర్ టీ. ఇప్పుడు ఏముంది మనకి 0 క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో 0 క్రాసింగ్ పాయింట్స్ దగ్గర ఏం వాల్యూ ఉంటుందిరా అంటే సైన్ అనేది 0 ఎప్పుడైతుంది, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి మనకి, సైన్ అనేది 0 ఎప్పుడైతుంది, సైన్ పై 0నే, సైన్ 2π 0నే, ఈ విధంగా సైన్ nπ వరకు 0నే. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే పై 2π 3π 4π ఈ విధంగా వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 0 రాదు. 0 వస్తే ఎందుకు, 0/0 అండ్ ఇండిటర్మైన్డ్. సో మళ్ళీ దీనికి ఎలా హాస్పిటల్ రూల్ చేస్తే కాస్ టీ డివైడెడ్ బై 1. సో కాస్ 0 1. సో 0 దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే 0 దగ్గర 1. సో మిగిలిన 0 క్రాసింగ్ పాయింట్స్ దగ్గర ఎంత ఏముంటుంది అంటే పై 2π 3π 4π, ఇక్కడ -π -2π -3π ఈ విధంగా వస్తాయి. సో సింక్ టీకి శాంప్లింగ్ టీకి డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటామంటే 0 క్రాసింగ్ పాయింట్స్ అనేది ఇంటీజర్ వాల్యూస్ ఉంటే అది సింపుల్ గా సింక్ టీ అంటాం. అట్లా కాకుండా ఇక్కడ ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఏంటిది పై 2π ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటాం, శాంప్లింగ్ ఆఫ్ టీ అంటాం. ఓకేనా. ఇది మనకి కొన్ని స్టాండర్డ్ సిగ్నల్స్, కొన్ని కాదు సమ్ మోర్ స్టాండర్డ్ సిగ్నల్స్. ఇంతవరకు మనం ఏమేమి డిస్కస్ చేసినామయ్యా అంటే వరుసగా మాట్లాడుకుంటే ఫస్ట్ యూనిట్ స్టెప్, అన్ని యూనిట్లో రాస్తాలండి. నెక్స్ట్ ఇంపల్స్, నెక్స్ట్ ర్యాంప్, నెక్స్ట్ ఏం డిస్కస్ చేసినాం, రెక్టాంగులర్, నెక్స్ట్ సింక్, నెక్స్ట్ శాంప్లింగ్. సో ఈ విధంగా 6 స్టాండర్డ్ సిగ్నల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఏమున్నాయంటే ట్రయాంగులర్ ఒకటి, ఎక్స్పోనెన్షియల్ ఒకటి ఉన్నాయి. సో ఇవి రెండు కూడా డిస్కస్ చేసేసుకుంటే స్టాండర్డ్ సిగ్నల్స్ క్లోజ్ చేసేసి బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్లోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. సో నచ్చితే మీరు మ్యాక్సిమం షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ద నెక్స్ట్ వీడియో.